ప్రయాగ క్షేత్రంలో ఏడాది పొడవునా ప్రత్యేక ఉత్సవాలు, పూజలు, అభిషేకాలు జరుగుతాయి. చైత్ర వైశాఖల్లో ముఖ్యంగా వైశాఖ పర్వం నాడు భక్తులు విశేషంగా ఈ దివ్యధామానికి తరలి వస్తారు. ఆశ్వయుజంలో దేవీ పూజ, భాద్రపదంలో జన్మాష్టమి జరుగుతాయి. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగే ఈ వేడుక కడు రమణీయంగా గోచరిస్తుంది. ఆ విశేషాలేంటో చూడండి. భాస్కర ప్రయాగ ఆలయంలో ఏడాది పొడవునా ప్రత్యేక ఉత్సవాలు, పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. చైత్ర వైశాఖ మాసాల్లో ముఖ్యంగా వైశాఖీ పర్వం నాడు భక్తులు అమితంగా కూడుతారు. శ్రావణంలో పూజలు, ఆశ్వయుజంలో దేవీ పూజ, భాద్రపదంలో జన్మాష్టమి జరుగుతాయి. భక్తులు అర్చనలు, పూజలు ఏడాది పొడవునా గావిస్తుంటారు. సూర్యుడి పుత్రిక అయిన యమునా నది ప్రధాన ప్రయాగ క్షేత్రంలో గంగలో కలుస్తుంది. ప్రయాగ భూమాతకు ఒడిలాంటిదిగా భావిస్తారు. ప్రయాగ క్షేత్రాలను 6000 దివ్య సేనలు అనవరతం రక్షిస్తుంటాయని, శివుని అనుగ్రహం పొందడానికి ప్రయాగను మించిన క్షేత్రం లేదని, సూర్యుని ప్రార్థనపై శివుడు విరాజమానుడైన భాస్కర ప్రయాగలో ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై అన్నట్టుగా సకల సృష్టి స్థితి లయకారకుడైన ప్రత్యక్ష నారాయణుడైన భాస్కరుడు భాస్కరేశ్వరునిగా లోకహితార్థమై భక్తుల కోరికల నీడేర్చగల బోళాశంకరునిగా భాస్కర మహదేవుడు ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తున్నాడని ప్రగాఢ విశ్వాసం. శివస్థానమైన భాస్కర ప్రయాగ క్షేత్ర దర్శనం సకల శ్రేయోదాయకంగా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. భాస్కరేశ్వరుని అనుగ్రహ కిరణాలు ఆయురారోగ్య ఐశ్వర్య సంపత్తులను అందరికీ చేకూర్చాలని ఆకాంక్షిద్దాం. రేపటి మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించవచ్చు.